మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్ కి కాల్ చేయండి. సరిగా చూస్తే కనుక మొన్న పెద్దిరెడ్డి గారు మిథున్ గారిని కలవటానికి వెళ్ళినప్పుడు పోలీసు వాళ్ళు ఆయన బ్యాగులు పట్టుకున్నారని చెప్పి సస్పెండ్ చేశారు సార్ కానిస్టేబుల్. నాకు ఎట్లా చూడాలి? బట్ ఈరోజు కరుణాకర్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఒక గంభీరమైన అంశాన్ని ప్రస్తావించారు. ఆయన ప్రశ్నలకైతే సమాధానం రావాలి. రెండు రకాలు రావాలి. నెంబర్ 1, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి గన్మెన్, వ్యక్తిగత గన్మెన్ ఆయన పిల్లోని పట్టుకొని వెళ్ళాడు, ఆయన డ్యూటీ అది కాదు, ఆయన రక్షణ కల్పించడం వరకే ఆయన డ్యూటీ. ఆ నేపథ్యంలో ఆయన నిబంధనలు, సర్వీస్ రూల్ను ఉల్లంఘించాడు కాబట్టి ఆయన సస్పెండ్ చేసినట్టుగా చిత్తూరు జిల్లా ఎస్పీ చేశారు. వారి అధికారాన్ని నేనేం ప్రశ్నించదలుచుకోలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది, ఆయన సమాధానం చెప్తాడు. వారికి ఆ అధికారం కూడా ఉంది. ఎందుకంటే ఒక వ్యక్తికి, ఒక వివిఐపికి భద్రత అనేది 24/7 కంటికి రెప్పలో వాళ్ళని కాపాడాలి. గన్ వాళ్ళ సెక్యూరిటీ తప్ప ఇంకో పని ఆయన చేయకూడదు ఆ డ్యూటీలో ఉన్నంత వరకు. పిల్లు పట్టుకోవడం అనేది డ్యూటీకి వైలేట్ చేసినట్టు అవుతుంది. మీరు పిల్లు పెట్టుకొని వెళ్ళినప్పుడు మీ సెక్యూరిటీ డ్యూటీ ఎవరు చేస్తారు అని 2 కారణాలు ఇస్తే వాళ్ళని టెక్నికల్గా సస్పెండ్ చేయడానికి నేనేం తప్పట్ను, కాదన్ను. కానీ కరుణాకర్ రెడ్డి గారు లేవనెత్తిన అంశాలకు మాత్రం సమాధానం రావాలి. అది ఎస్పీ గారు, సమాజం మొత్తం ఎస్పీ గారు చెప్పారో లేదో తెలియదు, కానీ మొత్తం వ్యవస్థ అయితే సమాధానం చెప్పాలి. ఆయనకున్న అనుభవంతో చెప్పిన మాట ఏంటంటే, అనధికారికంగా పోలీస్ డిపార్ట్మెంట్లో జరుగుతుంది ఏంటి అని ప్రస్తావించారు. అంటే చాలా మంది కానిస్టేబుల్ని అనధికారికంగా తమ వ్యక్తిగత పనులకు ఉపయోగించుకుంటున్నారు. బాసులు కావచ్చు, డిఎస్పీ స్థాయి నుంచి ఎస్పీ స్థాయి వరకు ఇట్లా చేస్తున్నారు, వ్యక్తిగత కుటుంబ పనులకు ఉపయోగిస్తున్నారు అని ఏదైతే కరుణాకర్ రెడ్డి గారు లేవనెత్తారో అది అవునా కాదా అనేది మాత్రం వ్యవస్థ సమాధానం చెప్పాలి. 2, రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా చోట్ల గన్ మ్యాన్లుగా ఉండేవాళ్ళు వీళ్ళందరూ కూడా కొన్ని సందర్భాల్లో వారితో ఉన్నటువంటి ఇంటిమిసి, అంటే సెక్యూరిటీ కల్పించే క్రమంలో సర్వం వాళ్ళే కదా వాళ్ళకి. ఆ క్రమంలో చిన్న ఇట్లాంటి వచ్చినప్పుడు ఆ లాయల్టీ ముందుకు వచ్చేస్తుంది. ఆ రూల్ పొజిషన్, సెక్యూరిటీ కాదు. బస్ ఆయన లాయల్టీ రీతి అట్ట పట్టుకుంటాడు తప్ప ఉద్దేశపూర్వకంగా చేస్తుంటాడని నేను అనుకోను. కానీ టెక్నికల్గా అది రాంగ్ కాబట్టి ఆయన సస్పెన్షన్ నేను కాదన్ను. సరే కోర్టులు ఏం చేస్తాయి, వేరేం చేస్తాం, కానీ ఒక రకమైనటువంటి ఇంటెన్స్తో చేసినారనే ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఒక వార్న్ చేస్తుండొచ్చు, ఇంకోసారి అలా చేస్తే చేస్తుండొచ్చు, చెప్పొచ్చు. అయితే రాష్ట్రం అంతా జరుగుతుంది కదా ఈ గన్ మ్యాన్లు, ఈ సెక్యూరిటీ వాళ్ళు, పక్కన ఉండేవాళ్ళు వాళ్ళు ఇచ్చిన డ్యూటీలు కాదని వాళ్ళు నాయకుల మీద ఉన్న లాయల్టీతో కొన్ని అదనపు పనులు కూడా కొన్ని చేస్తుంటారు. చేయడం తప్పే, కానీ అందరి పట్ల ఒకే రకంగా ఉన్నామా అనేది ఒకటి ఆలోచించాలి. ఒక హెచ్చరిక చేయాలి. హెచ్చరిక చేస్తే మిగతా వాళ్ళు కూడా ఆ పనులు చేయకుండా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. అలా ప్రాసెస్ నడపకుండా డైరెక్ట్గా సస్పెన్షన్ అంటే కేవలం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద కోపంతో చేశారనే భావన వెళ్ళిపోతుంది. అది ఎవరికీ మంచిది కాదు. అది ఒక పార్ట్. రెండో పార్ట్ కరుణాకర్ రెడ్డి గారు లేవనెత్తిన అంశాలు. ఆర్డిటీల పేరుతోనే సంథింగ్ ఏదో అంటారు, ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో కొట్టి చాకరీ చేయించుకుంటున్నారు అనే బాధ అయితే కానిస్టేబుల్ మీద ఉందో, వందలాది మంది మగ్గిపోతున్నారు అనే ప్రశ్న కరుణాకర్ రెడ్డి గారు లేవనెత్తారు. ఆ ప్రశ్నకి అయితే మాత్రం సమాధానం రావాలి, దాన్ని రూపుమాపాలి ఈ సందర్భంగానైనా సరే. అట్లే ఈ సస్పెన్షన్తో రాష్ట్రవ్యాప్తంగా డీజీపీ గారు కానీ పోలీసు వ్యవస్థ అందరినీ అలర్ట్ చేసి మీ డ్యూటీ ఇది, డ్యూటీలు మాత్రమే చేయాలని హెచ్చరిక చేయాలి. అప్పుడు పెద్దిరెడ్డి గారి పైన చేసినట్టుగా భావించబడదు. ఇక్కడ ఖచ్చితంగా మౌలికమైన ప్రశ్నలు ఏవైతే పెద్దిరెడ్డి గారు గన్మెన్ సస్పెండ్ విషయంలో కరుణాకర్ రెడ్డి గారు ఎవరుతారు వాటికైతే మాత్రం వ్యవస్థ సమాధానం చెప్పాలి. భవిష్యత్తులో అందరి పట్ల ఇట్లే ప్రవర్తించి ఒక నామ్స్ రూపొందించి గన్మ్యాన్ డ్యూటీ ఏంటి, సెక్యూరిటీ డ్యూటీ ఏంటి, మీరు ఏం చేస్తున్నారని పట్ల మానిటరింగ్ చేసే పద్ధతిలో వెళ్తే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి గన్మ్యాన్ సస్పెన్షన్ కూడా ప్రజలు సమర్థిస్తారు. అలా కాకుండా వేటి జోలికి వెళ్లకుండా కేవలం దీని వరకే పరిమితం అయిపోతే కరుణాకర్ రెడ్డి గారు లేవనెత్తిన అంశాలు అప్పర్ హ్యాండ్ తీసుకుంటాయి, సమాధానం లేని ప్రశ్నలు మిగిలిపోతాయి. కేవలం రామచంద్రారెడ్డి మీద కోపంతో చేశారని చెడ్డ పేరు ప్రభుత్వానికి వస్తుంది. కాబట్టి ఈ బైఫర్కేషన్ చేసి ప్రభుత్వం ముందుకెళ్తే ఏ సమస్య ఉండదు.